అందరికీ శుభోదయం అండి. గత వారం యువరాణి గారి పెళ్లి పనులు సగంలోనే ఆపేశాం. ఇప్పుడు ఆ పనులు ఎంతవరకు వచ్చింది ఏంటి అనే విషయం గురించి కొంత మాట్లాడుకుందాం. సన్నగా తుంపర మొదలైన రోజు నేను ఒక్కడు పనికి పోకపోతే ఏమవుతుంది? మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. తీరా మహారాజు గారు గుర్తించి అడిగితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవచ్చు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం వల్ల ఆ రోజు పనికి ఎవరూ వెళ్ళలేకపోతారు. ఈ విషయం ఏమీ తెలియని మహారాజు గారు యథావిధిగా ఆ రోజు సాయంత్రం పనులు జరిగే స్థలానికి వచ్చి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒక్కరంటే ఒక్కరు కూడా పనికి రాలేదు. మొన్నటి రోజు పనులు ఎక్కడ నిలిచిపోయిందో అక్కడే ఉంది. అక్కడే ఉన్న ఒకరిద్దరు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకొని వెంటనే పని వాళ్ళందరికీ కబురు పంపిస్తాడు. ఆలస్యమైన రాజాజ్ఞ కాబట్టి పని వాళ్ళందరూ అక్కడికి వడివడిగా చేరుకుంటారు. అందరినీ ఉద్దేశించి మహారాజు గారు, ఈరోజు ఎందుకు ఎవ్వరూ పనిలోకి రాలేదు? మీరేమైనా సహాయ నిరాకరణ చేస్తున్నారా అని ప్రశ్నిస్తాడు. అందుకు మహారాజు గారు, అలాంటిది ఏమీ లేదు, కానీ ఈ ఒక్కరోజు నేను మాత్రం పనికి పోకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కదా, మిగిలిన వాళ్ళందరూ పనులు చేసుకోగలరు. మహారాజు గారు అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవచ్చు అని అందరూ అదే విధంగా అనుకున్నాము. అందుచేత ఈరోజు పనిలోకి ఎవరూ రాలేకపోయాము, మన్నించండి అని వేడుకుంటారు. మహారాజు గారు కూడా వాళ్ళని ఏమీ అనకుండా, సరే, రేపటి నుంచి ఇలాంటి పొరపాట్లు ఏమీ చేయకండి, పైగా ముహూర్తం దగ్గర పడుతోంది, అందుచేత కొంత ఎక్కువ సమయం కూడా పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కాబట్టి రేపటి నుంచి ఒక్కరు కూడా మానకుండా పని చేయండి అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న పని వాళ్ళందరిలో ఏదో తెలియని ఉత్సాహం, అరే, ఈరోజు పనికి రాకపోవడం వల్ల మనం ఎంత పొరపాటు చేశాం అనే భావన అందరిలో కలిగింది. తరువాత ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున అందరూ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో నిన్నటి రోజు తుంపరగా మొదలైన వర్షం ఈరోజు పెద్దగా పడుతుంది. నిన్నటిలాగే అందరూ ఎవరికి వాళ్ళు, నేను ఒక్కడు పోకపోతే పని ఆగిపోదు కదా అని అనుకుంటూ వెంటనే రాజుగారు నిన్న అంతఃపురానికి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని అందరూ హడావుడిగా ఎంతో ఉత్సాహంగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అందరూ పనిలోకి వచ్చేస్తారు. ఇలా కొన్నాళ్ళ పాటు ఎక్కువ సమయం పనిచేస్తూ పెళ్లి పనులను పూర్తి చేస్తారు. అనుకున్న విధంగానే మహారాజు గారి కూతురు పెళ్ళి ఘనంగా తరతరాల వాళ్ళు గుర్తుంచుకునే విధంగా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. తరువాత పెళ్లి పనులన్నీ సర్దుమణిగిన తర్వాత అప్పగింతలు పూర్తయిన తర్వాత మహారాజు గారు తన ధర్మంగా పెళ్లి పనుల్లో తనకు సహాయం చేసిన అందరికీ ఏదో ఒక బహుమానం ఇవ్వాలని నిర్ణయించుకొని అందుకోసం ఒక అభినందన సభ, కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభకు చిన్న పెద్ద తేడా అని లేకుండా, చిన్న పని చేసిన వాళ్ళు, పెద్ద పని చేసిన వాళ్ళు, ముఖ్యమైన పని చేసిన వాళ్ళు అన్న తేడాలు ఏమీ లేకుండా ఎవరెవరైతే ఆ పనుల్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ ఇతోధికంగా సన్మానించి బహుమానాలు అందజేసి చివరిగా ఒక మాట అడుగుతాడు. సన్నగా తుంపర పడిన రోజు ఎవరికి వాళ్ళు నేను ఒక్కడు పోకపోతే ఏమవుతుంది పనికి అని అనుకొని నిలిచిపోయారు. కానీ పెద్దగా వర్షం పడిన రోజు మాత్రం ఎవ్వరూ అలా అనుకోకుండా, వర్షముకు భయపడకుండా అందరూ వచ్చి పనులు చేశారు. మరి
తుంపర పడిన రోజు ఎవరు రాకపోవడానికి, పెద్దగా వర్షం పడిన రోజు అందరూ రావడానికి ఏమిటి తేడా, కారణం ఏంటి అని అందరినీ ప్రశ్నిస్తాడు. అందరి నోట ఒకటే సమాధానం. ఆ సమాధానం ఏమిటి అనే విషయాన్ని మరొక అంకంలో మరొక రోజు మాట్లాడుకుందాం. అంతవరకు మన ప్రయత్నాన్ని మాత్రం మానుకోవద్దండి సుమా. సెలవు.